లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చింది నేనే అన్న జగన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? ఏకీభవిస్తాం, ఏకీభవించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి క్రమంలో షర్మిల తీసుకున్న ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే అధిష్టానం ఆలోచనలు మరోలా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కీలక మార్పులు జరగబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే షర్మిల ప్రాధాన్యతను తగ్గించేలా సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ వారసురాలిగా ముద్ర వేయించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న షర్మిల దూకుడుకు బ్రేకులు వేసేలా కొత్త అధ్యక్షుడి పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ నిర్ణయం షర్మిలకు ఊహించని పరిణామే అని చెప్పాలి. రాష్ట్రంలో పార్టీ కేడర్ను తన వెనుక తిప్పుకునేందుకు ఆమె తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో ఈ మార్పు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా అనుభవజ్ఞుడైన నేతను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మళ్లీ పాత వైభవాన్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలు మరియు క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకుని పోయే నాయకత్వం కోసం అన్వేషణ ముగిసిందని, త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రక్రియలో షర్మిల అభిప్రాయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడం ఆమెకు రాజకీయ పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన ఏపీ కాంగ్రెస్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల్లో మమేకమై పార్టీ నూతన అధ్యక్షుడిని పరిచయం చేయడంతో పాటే కేడర్లో ఉత్సాహం నింపేలా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో రాహుల్ పర్యటన ప్రధానంగా సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్ర విభజన హామీలు మరియు ప్రత్యేక హోదా అంశాలను మరోసారి గట్టిగా వినిపించే అవకాశం ఉంది. సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఈ పర్యటనలో షర్మిల పాత్ర ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్ష మార్పు వార్తల నేపథ్యంలో రాహుల్ పర్యటనలో ఆమెకు తగిన ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి. మొత్తానికి షర్మిలకు రాహుల్ ఇచ్చిన ఈ షాక్ ఏపీ కాంగ్రెస్లో పెను మార్పులకు నాంది పలుకునుంది. రాహుల్ గాంధీ తీసుకునే ఈ కఠిన నిర్ణయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తును ఎలా మారుస్తాయో చూడాలి. షర్మిల తన తదుపరి కార్యాచరణను ఎలా రూపొందించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి పర్యటన ద్వారా రాహుల్ గాంధీ ఏపీ ప్రజల మనసు గెలుచుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మరిన్ని